ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, ఆరోగ్య అభిలాషులందరికీ స్వాగతం పలుకుతూ అందరిపైనను ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు, పితృకారకుడైనటువంటి సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు అందరిపైనను ప్రసరించాలని, అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనమందరము కూడా ప్రతిరోజు సూర్య నమస్కారం చేద్దాం. సూర్య నమస్కారాలు చేసుకొని అద్భుతమైన జీవన విధానాన్ని పొందేటువంటి శక్తిని ప్రసాదించాలని సూర్యభగవాన్ని కోరుకుందాం. 15/5/2024 నుండి 14/6/2024 వరకు సంవత్సరం తర్వాత వృషభ రాశిలో రవి సంచార స్థితి జరుగుతుంది. 12 సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతి అక్కడ సంచారం చేయడం జరుగుతుంది. కనుక రవి చేత గురువు వృషభ రాశిలో సంచారం చేయడం వలన మనకు ముఖ్యమైనటువంటి పండగలు అంటే గృహప్రవేశాలు, భూమి పూజలు, ఉపనయనాలు, దేవతా ప్రతిష్టలు, వివాహాది శుభ కార్యక్రమాలు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. కారణం ఏమిటనగా రవిచేత గురువు సంచారం చేయడం వలన గురుమౌఢ్యమి అన్నటువంటి కారణం చేత ముహూర్తాలు లేవు అని చెప్పి గమనించాలి. కనుక అందరిపైనను సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులను కోరుకుందాం. సింహరాశి వారికి ఏడాది తర్వాత వృషభ రాశిలో రవి భగవానుడు సంచారం చేయడం, 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో గురు సంచారం చేస్తూ ఉండగా రవి అక్కడ సంచారం చేయడం వలన రాజ్యస్థానంలో, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, రాజకీయ రంగాలు, సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం సింహరాశి వారి సొంతం అని చెప్పి గమనించగలగాలి. కాకపోతే సహ ఉద్యోగస్తులు, పై అధికారులు, కింది స్థాయి ఉద్యోగస్తులు అనేక మంది మీ యొక్క ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని చెప్పి గమనించాలి. మీరు ఒక చిన్న మాట మాట్లాడినా, ఏదైనా చేసినా ప్రతిదీ కూడా సీసీ కెమెరాలలో, ఫోన్లలో రికార్డింగ్ అవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇద్దరి మధ్యలో సంబంధాలు బాగున్నప్పుడు అలాంటివి ఏది ఉండవు. ఇద్దరి మధ్యలో సంబంధాలు ఎప్పుడైతే చెడిపోతాయో, మీరు హాస్యంగా మాట్లాడినా, ఆవేశంగా ప్రతి మాట వెలుగులోకి రావడం మీ ఎదుగుదలకు ఇది ఇబ్బందికరమయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. కనుక వీలైనంత వరకు మీరు మాట్లాడే ప్రతి మాట ప్రపంచం వినడం, పంచభూతాలు వినడం, సీసీ కెమెరాలో రికార్డింగ్ అవ్వడం, ఫోన్లలో రికార్డింగ్ అవుతుందని గమనించగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో అలాంటి ఒత్తిడిని దూరం చేసుకోగలగాలి అన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన కుంకుమను కానీ, గోధుమలను కానీ, నవధాన్యములను కానీ తులాభారం చేసి గోవుకు ఆహారంగా ఏర్పాటు చేయడం, చేపలకు వేయడం, నీటిలో సమర్పించడం, పావురాలకు సమర్పించినట్లయితే రుణశేషం, శత్రుశేషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి.